డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై డిఫరెంట్ సర్ఫేసెస్ ఈ లెసన్ చెప్పుకుంటున్నాం. ఇది ఏపీలో అయితే 9th క్లాస్ స్టూడెంట్స్కి, తెలంగాణలో అయితే 10th క్లాస్ స్టూడెంట్స్కి కూడా యూజ్ అవుతుందన్నమాట. ఈ లెసన్లో మనం ఆల్రెడీ పార్ట్ 1 చెప్పేసుకున్నాం. ఇప్పుడు మనం పార్ట్ 2 చెప్పుకోబోతున్నాం అన్నమాట. ఫస్ట్ మనం కొన్ని కీవర్డ్స్ తెలుసుకుందాం. రిఫ్లెక్షన్కు సంబంధించిన కీవర్డ్స్ అన్నమాట. ప్రిలిమినరీగా ఇవన్నీ మనకు వచ్చి ఉండాలన్నమాట. ఆల్రెడీ వీటిని గురించి నేను ముందు క్లాస్లో కొంత ఎక్స్ప్లెయిన్ చేశాను. కాస్త డీటెయిల్డ్గా చూసిన తర్వాత ముందుకెళ్దాం. ఇదేంటంటే ఒక ప్లేన్ మిర్రర్, పైన ఉండేదంతా కూడా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటే నున్నటి తలం అన్నమాట. క్రింద ఉండేది పాలిష్డ్ సర్ఫేస్. పాలిష్డ్ సర్ఫేస్ అంటే పాలిష్ చేయబడినటువంటి సర్ఫేస్. ఓకే, ఇప్పుడు ఇదేంటిది, ఒక లైట్ రే వచ్చి ఇలా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయింది కాబట్టి దీన్ని ఇన్సిడెంట్ లైట్ రే అంటారనమాట. ఆ లైట్ రే ఇలా రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోయింది కాబట్టి దీన్ని రిఫ్లెక్టెడ్ లైట్ రే అంటారు. ఈ మధ్యలో ఇది ఏంటంటే నార్మల్ డ్రాన్ టు ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, అంటే ఇది కదా రిఫ్లెక్టింగ్ సర్ఫేసు, దానికి డ్రా చేసినటువంటి నార్మల్ అన్నమాట ఇది. మరి ఈ యాంగిల్ ఐ ఏంటంటే ఇన్సిడెంట్ లైట్ రేకి నార్మల్కి మధ్యలో ఉన్న యాంగిలే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, అంటే దాన్ని యాంగిల్ ఐ అంటారు. అలానే ఈ నార్మల్కి రిఫ్లెక్టెడ్ లైట్ రేకి మధ్యలో ఉన్న యాంగిల్ని చూసారా, యాంగిల్ ఆర్, దాన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారనమాట. ఆ డెఫినేషన్సే చూద్దాం ఇక్కడ. అసలు రిఫ్లెక్షన్ అంటే ఏంటి? ది బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్షన్. అంటే లైట్ రే ఒక స్మూత్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయ్యి మరలా ఇలా బౌన్సింగ్ వెనుదిరిగి వెళ్ళిపోవటాన్ని రిఫ్లెక్షన్ అంటారు. ఇన్సిడెంట్ రే అంటే ఏంటి? ది రే విచ్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఎ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ఇన్సిడెంట్ రే. ఒక లైట్ రే వచ్చి ఒక స్మూత్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయితే ఆ లైట్ రేని ఇన్సిడెంట్ లైట్ రే అంటారనమాట. అలానే నార్మల్ అంటే ఏంటంటే ది లైన్ పర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్ ఈజ్ కాల్డ్ నార్మల్. ఈ సర్ఫేస్కు పర్పెండిక్యులర్గా గీసిన లైన్ చూసారా, దాన్నే నార్మల్ అంటారనమాట. అలానే రిఫ్లెక్టెడ్ రే అంటే ఏంటంటే ది రే విచ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్టెడ్ రే. ఇలా లైట్ రే వచ్చి ఇన్సిడెంట్ అయింది కదా, అయిన తర్వాత అది మళ్ళీ ఇలా రిఫ్లెక్ట్ వెళ్ళిపోయింది కదా, దీన్ని రిఫ్లెక్టెడ్ రే అంటారనమాట. తర్వాత ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ ఇన్సిడెంట్ రే, ఈ నార్మల్, ఈ రిఫ్లెక్టెడ్ రే ఇవన్నీ కూడా ఏ ప్లేన్లో అయితే ఉంటాయో దాన్ని ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారనమాట. తర్వాత యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే నేను ఇప్పుడే మీకు చెప్పాను, ఇన్సిడెంట్ రేకు నార్మల్కు మధ్యలో ఉన్న యాంగిల్ని చూసారా, దాన్నే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. ఓకేనా? అలానే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా చెప్పాను అనమాట. నెక్స్ట్ లేటరల్ ఇన్వర్షన్ అంటే మనం ఒక ప్లేన్ మిర్రర్లో చూసుకున్నప్పుడు కుడి ఎడమలు తారుమారవుతాయి. అంటే మన కుడి చెయ్యి ఎడమ చెయ్యిలాగా, ఎడమ చెయ్యి కుడి చెయ్యిలాగా కనిపిస్తుంది అనమాట. అలా అనిపించటాన్ని లేటరల్ ఇన్వర్షన్ అంటారు. ఇక్కడ చూడండి, మీరు లేటరల్ ఇన్వర్షన్ను ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇదొక ప్లేన్ మిర్రర్, ఇటువైపు ఏమో స్మూత్ సర్ఫేస్ అనమాట, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, వెనక ఉండేదేమో పాలిష్డ్ సర్ఫేస్. చూడండి, ఈ ప్లేన్ మిర్రర్ ముందు ఒక ఆబ్జెక్ట్ ఉందన్నమాట. ఆ ఆబ్జెక్ట్ జే షేప్లో ఉంది, ఆ జే కూడా లెఫ్ట్ సైడ్ తిరిగి ఉందన్నమాట. మరి దాని ఇమేజ్ని కనుక మీరు మిర్రర్లో చూస్తే జే కనిపిస్తుంది, అయితే రైట్ సైడ్ తిరిగి ఉంది. అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి జే ఈ మిర్రర్లో నుంచి చూసినప్పుడు రైట్ సైడ్కు తిరిగినట్టుగా కనిపిస్తున్నది చూసారా. ఇలా జరగటమే లేటరల్ ఇన్వర్షన్. అంటే మనం మిర్రర్లో చూసినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లాగా మనకు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, పరావర్తన నియమాలు అంటే ఏంటో నేర్చుకుందాం. ఇవి ఆల్రెడీ మనకు తెలిసినవే, ఒక్కసారి గుర్తు చేసుకుందాం అనమాట. ఇదే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, పైన ఉన్నదంతా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, క్రింద ఉన్నదంతా కూడా పాలిష్డ్ సర్ఫేస్. ఇది ఒక ప్లేన్ మిర్రర్ అనమాట. దీని మీద లైట్ రే ఇలా వచ్చి ఇన్సిడెంట్ అయింది కాబట్టి దీన్ని ఇన్సిడెంట్ లైట్ రే అంటారు. అది మరలా ఇలా రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోయింది కాబట్టి దీన్ని రిఫ్లెక్టెడ్ లైట్ రే అంటారు. ఇదేంటంటే స్మూత్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కు గీసినటువంటి నార్మల్ ఇది. మరి ఈ నార్మల్కి ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఉండేదేమో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్,
ఇక్కడ నార్మల్కి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో ఉన్న యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనమాట. ఇక్కడ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే మొత్తం 2 లాస్ ఉన్నాయి. ఫస్ట్ లా ఏంటంటే ది ఇన్సిడెంట్ రే, ది రిఫ్లెక్టెడ్ రే అండ్ ది నార్మల్ టు ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆల్ లై ఇన్ ది సేమ్ ప్లేన్. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ ఈ 3 కూడా ఒకే ప్లేన్లో ఉంటాయి. ఒకే ప్లేన్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది బోర్డు కదా, ఈ బోర్డు ప్లేన్లో అన్నీ ఉన్నాయి కదా. బోర్డు నుంచి బయటికి రావటం కానీ బోర్డు నుంచి లోపలికి వెళ్ళటం కానీ జరగలేదు కదా. అంటే ఈ 3 ఒకే ప్లేన్లో ఉంటాయి అని చెప్పడమే ఫస్ట్ లా అనమాట. మరి సెకండ్ లా ఏంటంటే ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ ఈజ్ ఈక్వల్ టు ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆర్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 30 degrees ఉందనుకో, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా 30 degrees ఉంటుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 40 degrees ఉందనుకో, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా 40 degrees ఉంటుంది. అంటే యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అనమాట. ఇది సెకండ్ లా. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై ప్లేన్ మిర్రర్స్లో ఈ 2 లాస్ చెప్పుకున్నాం చూసారా, ఆ 2 లాస్ని వెరిఫై చేద్దామన్నమాట. ఇది ఒక ల్యాబ్ యాక్టివిటీ. మన ఎయిమ్ ఏంటంటే వెరిఫికేషన్ ఆఫ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇప్పుడు మనం 2 లాస్ చెప్పుకున్నాం కదా, వాటిని ప్రాక్టికల్గా వెరిఫై చేద్దాం. దానికోసం మనకి ఏ మెటీరియల్స్ కావాలి. రిక్వైర్డ్ మెటీరియల్ ఏమేంటంటే ఒక మిర్రర్ స్ట్రిప్ అంటే ఒక ప్లేన్ మిర్రర్ కావాలి, డ్రాయింగ్ బోర్డ్ ఒకటి కావాలి, వైట్ పేపర్ కావాలి, పిన్స్ కావాలి, క్లాంపు, స్కేలు అండ్ పెన్సిల్, ఇంకా ప్రొట్రాక్టర్ కూడా కావాలి యాంగిల్ మెజర్ చేయడానికి. సరే, ఎలా దీన్ని చేసేది, ప్రొసీజర్ ఏంటి? ప్రొసీజర్ ఎట్లా అంటే ఫస్ట్ మీరు ఆ డ్రాయింగ్ బోర్డుని చూసారా, ఆ డ్రాయింగ్ బోర్డు మీద ఇలా వైట్ పేపర్ పెట్టేసి ఆ వైట్ పేపర్ 4 వైపులా 4 క్లాంప్స్ పెట్టేయాలి. ఎందుకనంటే వైట్ పేపర్ కదలకుండా ఉండటానికి. ఎప్పుడైతే మీరు 4 sides క్లాంప్స్ పెట్టేశారో ఆ వైట్ పేపర్ అనేది డ్రాయింగ్ బోర్డుకు ఫిక్స్ అయిపోతుంది. కరెక్టేనా? తర్వాత మీ దగ్గర ఉన్న స్కేల్ తీసుకొని వైట్ పేపర్ మధ్యలో ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. ఆ స్ట్రైట్ లైన్కి ఏబి అని నేమ్ పెట్టండి. ఓకే, తర్వాత దీనికి ఒక నార్మల్ లైన్ కూడా డ్రా చేయండి. నార్మల్ లైను పేరు ఓఎన్, ఇదనమాట నార్మల్ లైన్. ఆ తర్వాత ఈ నార్మల్ లైన్తో ఎంతో కొంత యాంగిల్ చేస్తూ ఇంకొక లైన్ గీయండి. ఎంతో కొంత అంటే మీ ఇష్టం, ఒక 30 degrees 40 degrees ఎంతో కొంత యాంగిల్ పెట్టుకొని ఇలా ఒక లైన్ గీయండి. మన ఉద్దేశంలో ఇది ఇన్సిడెంట్ లైట్ రే అనమాట. ఓకేనా? ఈ లైట్ రే మీద ఐ మీన్ ఈ స్ట్రైట్ లైన్ మీద 2 పిన్స్ని ఒక 2 ప్లేసెస్లో వర్టికల్గా ఫిక్స్ చేయండి. పి అనేది ఒక పిన్, క్యూ అనేది ఒక పిన్ అనమాట. అవి వర్టికల్గా ఫిక్స్ చేయండి ఈ ఇన్సిడెంట్ లైట్ రే మీద. తర్వాత ఈ ఏబి మీద మీ దగ్గర ఉన్న మిర్రర్ స్ట్రిప్ని పెట్టండి, వర్టికల్గా నిల్చోబెట్టండి. అప్పుడు ఈ 2 పిన్స్ ఈ మిర్రర్లో కనిపిస్తుంటాయి అన్నమాట. మీకు ఎలా కనిపిస్తాయి అంటే ఇక్కడి నుంచి ఇలా ఇట్లా వస్తుంది కదా లైట్ రే రిఫ్లెక్ట్ అయ్యి, కాబట్టి ఇటు నుంచి చూడాలి. మీ కన్ను ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెడితే మీ కన్ను అప్పుడు ఇలా మిర్రర్లోకి చూస్తారు. మీరు చూస్తే ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు పిన్స్ 2. అంటే పి కదా యాక్చువల్ పిన్, దాని ఇమేజ్ పి డాష్ ఇక్కడ కనిపిస్తుంది. క్యూ ఒక పిన్ కదా, దాని ఇమేజ్ క్యూ డాష్ ఇక్కడ కనిపిస్తుంది. అంటే మీకు 2 పిన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. ఆ 2 పిన్స్తో ఒకే లైన్లో ఉండేట్టుగా ఇంకొక 2 పిన్స్ని ఫిక్స్ చేయండి. మీరు ఆర్ఎస్ వర్టికల్గా ఫిక్స్ చేయాలన్నమాట. ఓకేనా? అంటే ఈ 4 పిన్స్ ఒకే లైన్లో ఉండేట్టుగా ఒక 2 పిన్స్ ఫిక్స్ చేయండి మీరు. తర్వాత ఏం చేయాలంటే మనం ఈ మిర్రర్ స్ట్రిప్ని తీసేయచ్చు ప్రస్తుతానికి. ఈ పిన్స్ని కూడా తీసేస్తే అక్కడ ఒక మార్క్ పడి ఉంటుందన్నమాట. పిన్ గుచ్చిన చోట మనం అక్కడ చిన్న డాట్ పెట్టుకోండి పెన్సిల్ తోటి ఇక్కడ కూడా. తర్వాత ఈ లైన్ ఎడిదిరిగి మనం ముందే డ్రా చేస్తున్నాం, ఈ లైన్ ఇప్పుడు డ్రా చేయండి. ఎందుకంటే ఆర్ దగ్గర ఒక చిన్న మార్క్ పడి ఉంటుంది, ఎస్ దగ్గర కూడా ఒక చిన్న మార్క్ పడి ఉంటుంది కదా. ఆర్ఎస్ని కనెక్ట్ చేస్తూ ఒక లైన్ డ్రా చేయండి. ఇదేంటంటే రిఫ్లెక్టెడ్ రే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో యాంగిల్ మీరే ఇందాక పెట్టుకున్నారు, ఎంతో సమ్ 40 degrees అనుకోండి, లేకపోతే మీ ఇష్టం. ఇప్పుడు ఈ యాంగిల్ మెజర్ చేయండి నార్మల్కి రిఫ్లెక్టెడ్ రేకి.
అది ఎంత ఉంటుందంటే ఇందాక మీరు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత పెట్టారో ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉంటుందన్నమాట. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఫస్ట్ లా ఈజ్ వెరిఫైడ్. కాకపోతే ఎక్స్పెరిమెంట్ని రిపీట్ చేయొచ్చు కూడా. ఎలా అంటే మరలా ఇంకొక వైట్ పేపర్ తీసుకొని ఇలా కార్డ్బోర్డుకి ఫిక్స్ చేసేసి 4 వైపులా క్లాంప్స్ పెట్టేయాలి, మధ్యలో ఇలా స్ట్రైట్ లైన్ గీయాలి, దానికి ఏబి అని పేరు పెట్టి దానికి ఒక నార్మల్ కూడా గీయాలి. ఈసారి మళ్ళీ ఇన్సిడెంట్ రే ఇంతకుముందు ఎంత యాంగిల్ అయితే పెట్టారో అంత కాకుండా ఇంతకుముందు 40 పెట్టారనుకోండి, ఇప్పుడు 50 పెట్టుకొని ఇంకో లైన్ డ్రా చేయండి. దాని మీద మళ్ళీ 2 పిన్స్ ఫిక్స్ చేసి ఇటు నుంచి చూస్తూ మళ్ళీ 2 పిన్స్ కూర్చోండి. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎంత ఉందో మెజర్ చేయండి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉంటుంది. సో మన కన్ఫర్మేషన్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఫస్ట్ లా ఈజ్ వెరిఫైడ్. అంతేనా? మరి ఇప్పుడు ఇంకొక లా వెరిఫై చేద్దాం. ఏంటంటే ఈ 3 ఇన్సిడెంట్ లైట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ ఈ 3 ఒకే ప్లేన్లో ఉంటాయని కూడా మనం ప్రూవ్ చేయాలి కదా. అది ఎలా ప్రూవ్ చేయాలంటే మనం ఇప్పుడు చేసినట్టుగానే కార్డ్బోర్డు తీసుకోండి, డ్రాయింగ్ బోర్డ్ తీసుకోండి. డ్రాయింగ్ బోర్డ్ మీద ఇలా వైట్ పేపర్ని క్లాంప్స్ తోటి ఫిక్స్ చేసేయండి. మధ్యలో ఏబి అనే స్ట్రైట్ లైన్ని డ్రా చేయండి, దానికి నార్మల్ కూడా డ్రా చేయండి. చేసిన తర్వాత ఈ నార్మల్తో ఎంతో కొంత యాంగిల్ పెట్టుకొని ఇలా ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు చేసినట్టుగానే ఏం కొత్తగా ఏం చేయట్లే మనం. ఇన్సిడెంట్ లైట్ రే అనమాట ఇది. దాని మీద 2 పిన్స్ని ఫిక్స్ చేయండి. ఈ పిన్స్ ఎగ్జాక్ట్గా వర్టికల్గా ఉండాలి. ఓకేనా? మరి ఇప్పుడు ఈ 2 పిన్స్ని మీరు ఇటు నుంచి చూడాలి, ఇక్కడ కన్ను పెట్టాలి. ఇలా చూస్తే కనిపిస్తాయి అన్నమాట. మరలా ఇక్కడ ఒక 2 పిన్స్ని ఫిక్స్ చేయండి. ఆర్ఎస్ అనే 2 పిన్స్ని ఫిక్స్ చేయండి అనమాట. ఇప్పుడు మనం ఇవి కూడా ఎగ్జాక్ట్గా వర్టికల్గా ఉండాలి. ఈ నార్మల్ లైన్ చూసారా, దాని మీద కూడా 2 పిన్స్ ఫిక్స్ చేయండి. మరి ఇప్పుడు ఈ పిన్ టిప్స్ ఉన్నాయి చూసారా, ఆ టిప్స్ వెంబడి వెళ్ళేదే లైట్ రే. ఇప్పుడు ఇక్కడ ఈ 2 పిన్స్ టిప్స్ వెంబడి వెళ్ళేది ఇన్సిడెంట్ రే. ఈ 2 పిన్స్ టిప్స్ వెంబడి ఇలా వచ్చేది రిఫ్లెక్టెడ్ రే. ఇక్కడ కూడా ఒక 2 పిన్స్ మనం గుచ్చుతాం కదా, వాటి టిప్స్ వెంబడి వెళ్ళేది నార్మల్ అనమాట. మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న ప్యాడ్ తీసుకొని ఈ పిన్స్ పైన పెడితే ఆ ప్యాడ్కి ఈ టిప్స్ అన్నీ ఆంతాయి. అంటే అర్థం ఏంటో తెలుసా? అన్ని రేస్, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ ఇవన్నీ కూడా ఒకే ప్లేన్లో ఉన్నాయని అర్థం అనమాట. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే పిన్స్ అన్నీ ఒకే హైట్లో ఉండే పిన్స్ తీసుకోండి. అంటే ఒకటి కొంచెం ఎక్కువ ఎత్తున్న పిన్ను, కొంచెం తక్కువ హైట్ ఉన్న పిన్ అలా తీసుకోకుండా అన్నీ ఒకే హైట్ ఉన్న పిన్ తీసుకుంటే ఈ పిన్స్ మీద సున్నితంగా ఒక ప్యాడ్ పెడితే ఆ ప్యాడ్కు ఎగ్జాక్ట్గా ఈ పిన్స్ టిప్స్ ఆంతాయి. ఈ 2 పిన్స్, ఇక్కడ ఒక 2 పిన్స్, మధ్యలో ఇక్కడ కూడా ఒక 2 పిన్స్ ఫిక్స్ చేశాం కదా, వాటి టిప్స్ ఎగ్జాక్ట్గా ఆంతాయి అన్నమాట. అంటే ఆ 3 రేసు ఒకే ప్లేన్లో ఉన్నట్టు లెక్క. ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే నేను మీకు చెప్పాను, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ ఇవన్నీ ఏ ప్లేన్లో అయితే ఉంటాయో దాన్నే ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారు. ఇలా మనం ఏం చేసామంటే 2 లాస్ని కూడా వెరిఫై చేసేసామన్నమాట, ఫస్ట్ లాని సెకండ్ లాని. ఇప్పుడు నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటంటే ఈజ్ ది సైజ్ ఆఫ్ ది ఇమేజ్ డిక్రీజింగ్ ఆర్ ఇంక్రీజింగ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ పేరు ఏంటంటే ఓ అనమాట. ఒక పర్సన్ ఈ పొజిషన్లో నిల్చో ఉన్నాడు, ఫస్ట్ ఆ పొజిషన్ పేరు 1. అంటే ఈ ఆబ్జెక్ట్కు దగ్గరగా నిల్చో ఉన్నాడు. అప్పుడు ఈ ఆబ్జెక్ట్ పెద్దదిగా కనిపిస్తుంది అతనికి, బిగ్గర్ సైజులో. ఆ పర్సన్ ఇలా పొజిషన్ 2కి వెళ్ళిపోయినాడు, అంటే ఆబ్జెక్ట్ నుంచి దూరంగా వెళ్ళిపోయినాడు అనమాట. దూరంగా వెళ్ళిపోతే అదే ఆబ్జెక్ట్ అతనికి చిన్నదిగా అనిపిస్తుంది. మరి ఇక్కడ మనకు డౌట్ ఏంటంటే ఆబ్జెక్ట్ సైజ్ ఏం మారదు కదా, మరి దగ్గరగా ఉన్నప్పుడేమో అది బిగ్గర్ సైజులో, దూరం పోయినప్పుడేమో స్మాలర్ సైజులో ఎందుకు కనిపిస్తున్నది మనకి? దాని సైజ్ ఏం మారదు కదా, మరి కారణం ఏంటి ఇలా కనిపించడానికి అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు.
ఇక్కడ ఒక బిల్డింగ్ సిచ్యువేషన్ కూడా అదే. ఈ బిల్డింగు రెండు ఒకటే. కాకపోతే ఇక్కడ పర్సన్ బిల్డింగ్కు దగ్గరగా ఉందన్నమాట అమ్మాయి, ఇక్కడేమో బిల్డింగ్కు దూరంగా ఉంది ఈ సిచ్యువేషన్లో. అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడేమో ఆ బిల్డింగ్ చిన్నదిగా అనిపిస్తుంది, ఇక్కడ ఉన్నప్పుడేమో అదే బిల్డింగ్ పెద్దదిగా అనిపిస్తుంది. ఎందుకని అంటే నువ్వు బిల్డింగ్ టాప్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ని ఆ అమ్మాయి ఐ వరకు డ్రా చేయాలి. బిల్డింగ్ బాటమ్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ని ఆ అమ్మాయి ఐ వరకు డ్రా చేయాలి. ఆ రెండు స్ట్రైట్ లైన్స్ మధ్య యాంగిల్ ఉంటుంది చూసారా, ఆ యాంగిల్ ఏంటంటే ఈ బిల్డింగ్ ఆ అమ్మాయి కంటి దగ్గర చేసే యాంగిల్ అనమాట అది. దిస్ ఈజ్ ది యాంగిల్ సబ్టెండెడ్ బై ది బిల్డింగ్ ఎట్ హర్ ఐ, లేకపోతే ఎట్ ది ఐ ఆఫ్ ది పర్సన్, ఎట్ ది ఐ ఆఫ్ ది పర్సన్ అనమాట. ఈ పర్సన్ ఐ దగ్గర చేసే యాంగిల్ అది అనమాట. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే ఆ పర్సన్ బిల్డింగ్కు దగ్గరగా ఉన్నప్పుడేమో ఎక్కువ యాంగిల్ చేస్తుంది బిల్డింగ్. అదే పర్సన్ దూరంగా వెళ్ళినప్పుడు ఈ బిల్డింగ్ తక్కువ యాంగిల్ చేస్తుంది అనమాట. సో బిల్డింగ్ సైజు మారదు కానీ ఆ అమ్మాయి కంటి దగ్గర చేసే యాంగిల్ మాత్రం మారిపోతున్నది అనమాట. బిల్డింగ్కు ఆ అమ్మాయి దగ్గరగా ఉన్నప్పుడేమో లార్జ్ యాంగిల్ చేస్తున్నది బిల్డింగు. అదే బిల్డింగు ఆ అమ్మాయి దూరం పోయినప్పుడు ఆ అమ్మాయి కంటి దగ్గర స్మాల్ యాంగిల్ చేస్తున్నది అనమాట. ఈ యాంగిలే కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎప్పుడైతే యాంగిల్ ఎక్కువ ఉందో ఆబ్జెక్ట్ పెద్దదిగా కనిపిస్తుంది, యాంగిల్ తక్కువ ఉంటే ఆ ఆబ్జెక్ట్ చిన్నదిగా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్. 1 పొజిషన్లో ఉన్నప్పుడు ఆ పర్సన్ ఈ ఆబ్జెక్టు ఆ పర్సన్ ఐ దగ్గర ఎక్కువ యాంగిల్ సబ్టెండ్ చేస్తున్నది, అందువల్ల ఆ ఆబ్జెక్ట్ అతనికి పెద్దదిగా కనిపిస్తున్నది. అదే పర్సన్ 1 అనే పొజిషన్ నుంచి 2 అనే పొజిషన్కి వెళ్ళిపోయినప్పుడు ఆబ్జెక్ట్ తక్కువ యాంగిల్ సబ్టెండ్ చేస్తున్నది, అందువల్ల ఆ పర్సన్కి ఆబ్జెక్ట్ చిన్నదిగా కనిపిస్తుంది అనమాట. సో ఈ యాంగిలే కీ రోల్ ప్లే చేస్తుంది. ది యాంగిల్ ప్లేస్ కీ రోల్ ఇన్ జడ్జింగ్ ది సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ సైజ్ ఏం మారదు, అది కంటి దగ్గర చేసే యాంగిలే మారుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై స్పెరికల్ మిర్రర్స్ అంటే స్పెరికల్ మిర్రర్ అంటే ఏంటి, స్పెరికల్ మిర్రర్ దగ్గర రిఫ్లెక్షన్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా చూద్దాం. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా? రైట్.